ఏమిటండి అసలు ఈ ప్రమాదాలు? మొన్న చూస్తే గుజరాత్లో ఏరోప్లేన్ క్రాష్ అయింది. ఈరోజు చూస్తే హైదరాబాదులో పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీలో ఆ, పేలుడు సంభవించి 4 అంతస్తుల భవనం కూలిపోయింది. అసలు మంటలు ఇప్పటికి కూడా అదుపులోకి రావడం లేదు. 11 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపు చేస్తున్నారని చెప్తున్నారు. అసలు 15-20 మంది దాకా చనిపోయారు. ఇంకా ఫ్యాక్టరీలో 40-45 మంది దాకా చిక్కుకొని ఉన్నారని చెప్తున్నారు. అసలు ఏం టెక్నాలజీ పెరిగింది అంటున్నారు, కానీ ప్రమాదాలు ఏందండి? ఎక్కడ చూసినా విషాదకరమైనటువంటి సంగతులు. అసలు ఆ భవనం అంతా కూడా తగలబడిపోయింది. పాప మా కార్మికులు అనేక మంది చనిపోయారు. వాళ్ళని హాస్పిటల్లో కొంతమందికి క్షతగాత్రులైనటువంటి వాళ్ళకి వైద్య సహాయం అందించడం జరుగుతుంది. అసలు మనది ఎలా పరిణమిస్తుందో కూడా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. అసలు ఈ ప్రమాదాలు ఏంది? వరుసగా ఒకదానెంబడి జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో అసలు ఈ ప్రమాదాల కారణం ఏంది, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం ముందుగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద అన్ని రంగాల్లో కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నాకు అనిపిస్తుందండి. చూడండి, ప్రాణాన్ని మనం తెచ్చిలేం కదా ఎవరికైనా కూడా. ఒక మనిషి ప్రాణం పోవడం సులభం, కానీ దాన్ని తెచ్చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా అండి? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంత బాధగా ఉంటుంది. ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. కాబట్టి దేంట్లో నీ ఫ్యాక్టరీలైనా, ఏరోప్లేన్స్ కానీ, ట్రైన్స్ కానీ, ఎక్కడ పట్టినా ఏం ప్రమాదాలు, ఏం చనిపోవడము, ఈ విషాదకర సంఘటనలు తలుచుకుంటుంటే మనసు బాధగా ఉందండి. ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, కార్మికుల యొక్క ప్రాణాలతోటి మనం ఎవరం కూడా చెలగాటం ఆడకూడదు. ఎవరు ఆడరు, కానీ ఆ ప్రమాదానికి కారణమైనటువంటి దాన్ని అధ్యయనం చేసి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, చనిపోయినటువంటి కార్మికులకి